హలో! హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఈ ఐబొమ్మ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో ఇమ్మాడి రవి అనే వ్యక్తి మెయిన్ మెంబరా? లేకపోతే ఐబొమ్మ స్థాపించింది అతనే అని చెప్తున్నారు. అతను దొరికేసాడు. ఇక ప్రాబ్లమ్ సాల్వ్డ్ అంటున్నారు. అయితే ఐబొమ్మ అయితే ఆగలేదు కదా! ఐబొమ్మ అయితే కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ఉదంతం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఒక 3, 4 మంత్స్ బ్యాకు ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ ఐబొమ్మకి వీడియోస్ సప్లై చేస్తూ ఉంటాడు. అతను అత్తాపూర్‌లో ఒక సినిమా థియేటర్‌లో సింగిల్ సిమ్ మూవీ అనే సినిమాని అతను అదే వీడియో తీస్తున్న టైంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ద్వారా ఇన్ఫర్మేషన్ కూపీ లాగితే అది తమిళ్ ఎంఈఓ చెన్నై ఎళ్ళింది. చెన్నై నుంచి క్రిప్టోకి మారింది. క్రిప్టో నుంచి పూణే వచ్చింది. పూణే నుంచి ఇప్పుడు ఇది కరేబియన్ అడవుల దాకా వెళ్ళి, అంటే కరేబియన్ అడవుల దాకా అనుకుంటే ఫ్రాన్స్ ఇంకా చాలా దేశాలు ఉన్నాయనుకోండి. అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇతను ఉన్నాడని కనిపెట్టారు. కానీ పూర్తి వివరణ వచ్చేసినట్టుగా మన మీడియా అయితే చెప్తుంది. నాకేమనిపిస్తుందంటే ఒక హ్యాకర్‌ని తీసుకొచ్చి ఇతనే మెయిన్ మెంబర్ అని చెప్పడం అది నిజం కాదేమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఎందుకంటే ఒక హ్యాకర్ హ్యాక్ చేయగలడు గానీ ఒక సంస్థను నడిపేంత క్యాపబిలిటీ ఉంటుందని నేను అనుకోవట్లా. ఇంకా దీని వెనకాల ఇంకా చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే ఒక హ్యాకరు ఒకే ఒక మనిషి ఇంతమంది టీమ్‌ని ఆర్గనైజ్ చేయాలంటే అతని వల్ల అన్ని డిపార్ట్‌మెంట్‌లు హ్యాండిల్ చేయడం అవ్వదేమని నా ఉద్దేశం.